హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇవాళ కోడిగుడ్డు బంగాళదుంప కర్రీ చేస్తున్నాను. వాటికి ఏమేం కావాలో వచ్చేసేయండి చూద్దరు. కోడిగుడ్లు బంగాళదుంపలు అయితే పొయ్యి మీద పెట్టుకున్నాను. అవి ఉడికే లోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. మసాలాకి ఉల్లిపాయలు, కొబ్బరి, అల్లం, అలాగే సాల్ట్, ధనియాల పొడి, కొద్దిగా కారం ఇవన్నీ వేసేసుకుని మిక్సీ పట్టుకున్నాను అనమాట. అదే మిక్సీ జార్లో మళ్ళీ కొన్ని 2 టమాటాలు అయితే కట్ చేసేసుకుని టమాటాలు కూడా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్నాను. ఈ కర్రీ అయితే మాత్రం చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మనం ఇంట్లో ఎప్పుడు చేస్తూనే ఉంటాము, కానీ ఒక్కసారి మీరైతే ఇలా ట్రై చేయండి. ఖచ్చితంగా 4-5 అయితే ఈజీగా 2 పూటలు సర్వ్ చేసుకోవచ్చు అనమాట. 4-5 అయితే సరిపోయిద్ది 2 పూటలకు కూడా. అలాగే ఆయిల్ వీటెక్కిన తర్వాత పోపు పెట్టేసేసుకుని అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత అందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటా గ్రేవీని కూడా అందులో యాడ్ చేసేసుకుని అది ఉడుకుతూ ఉండగానే కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా సాల్ట్ వేసేసుకుని కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా కూడా వేసేసుకున్నాను అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు కూడా వేసేసుకుని చక్కగా ముక్కకి మసాలా పట్టే వరకు కలుపుకున్నాను. ఇందులో కొద్దిగా వాటర్ కూడా తీసుకున్నాను అనమాట. ఇలా తీసుకుంటే ఏంటంటే ముక్కకి చక్కగా మసాలా పట్టి ముక్క కూడా ఉడికిద్ది మసాలాలో, చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. గుడ్లకైతే ఘాట్లు పెట్టుకుని అవి కూడా వేసేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దే. ఓకే, బాయ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.